రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. హిందూ మతం ప్రకారం శివ మంత్రం ఓం నమః శివాయ అనేది శుద్ధి, ఒత్తిడి, ఆత్మ యొక్క విముక్తి కోసం జపించగల సాధారణ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల మీ జీవితంలో సానుకూల అనుభూతి ప్రకంపనలు ఏర్పడతాయి. ఓం నమః శివాయ శక్తివంతమైన ప్రభావాలు. దాని అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ మంత్రం యొక్క అర్థం. హిందూ మతంలో ఓం నమః శివాయ మంత్రాన్ని శివ పంచాక్షర మంత్రం లేదా పంచాక్షరి శివ మంత్రంగా పిలుస్తారు. 5 అంశాలకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ 5 అంశాలకు శివుడు ప్రభువు కాబట్టి ఓం నమః శివాయ మంత్రం అతనికి సంబంధించినది. ఓం అనేది విశ్వం యొక్క శబ్దం. ఓం అంటే శాంతి, ప్రేమ. ఓం నమః శివాయ పంచభూతాల సామరస్యం కోసం జపిస్తారు. ఓం నమః శివాయ మంత్రం యొక్క ప్రయోజనాలు. ఈ మంత్రాన్ని జపించడం వలన వ్యక్తి నుండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మోహము, క్రోధము, ద్వేషము, మోహము, దురాశ, భయము, నిస్పృహలు తొలగిపోతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మనిషిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పొందుతారు. అంతేకాదు మృత్యుభయం కూడా జపం చేయడం ద్వారా అదుపులో ఉంటుంది. ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా మన నుండి ప్రతికూలత తొలగిపోతుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని ఎలా జపించాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు దేవుడిని పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి. సూర్యోదయ సమయం, సూర్యాస్తమయం సమయం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడానికి అత్యంత అనుకూలమైన సమయం. మీరు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ మంత్రాన్ని పఠించలేకపోతే మీరు రోజులో ఎప్పుడైనా పఠించవచ్చు. మీరు ఈ మంత్రాన్ని మీ మనస్సులో లేదా బిగ్గరగా జపించవచ్చు. ఈ మంత్రం నుండి మంచి అనుభవం పొందడానికి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ శివ పంచాక్షరి మంత్రం సరళమైన, అత్యంత ప్రయోజనకరమైన మంత్రాలలో ఒకటి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనం పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఒక వ్యక్తికి జీవితాంతం చాలా ప్రయోజనాలను ఇచ్చే మంత్రం. మీరు ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రాన్ని పఠించవచ్చు.